మేడం ఇచ్చాను చూడండి మేడం. మా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్ కనిపిస్తుంది మ్యామ్. కనిపిస్తోంది కదమ్మా? हिंदी वर्णमाला చూడండి అమ్మా. हिंदी वर्णमाला में आ से आ तक के अक्षरों को हम स्वर कहते हैं और का से हा तक के अक्षरों को हम व्यंजन कहते हैं और क्ष त्र ज्ञ श्रा को हम क्या कहते हैं? क्या कहते हैं? इन चार अक्षरों సంయుక్తాక్షర్ कहते हैं అని చెప్పాను కదా. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు మనము అందరికి హిందీ వర్ణమాల వచ్చు కదా. రాని వాళ్ళు ఉంటే ఒక్కొక్క లెటర్ 5 టైమ్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. ఓకే మ్యామ్. ఇంకా నెక్స్ట్ చూడండి. కూడా వస్తాయి మ్యామ్. సరే అమ్మా. మనం ఏ లెసన్ చదువుకున్నాము? पिछली कक्षा में हम पाठशाला में पहला दिन को पढ़ चुके हैं కదా. ఈ లెసన్ చదువుకున్నాం కదమ్మా. నెక్స్ట్ దీనికి సంబంధించిన నోట్స్ నేను గ్రూప్ లో పెడతాను. పాఠశాల మే పహలా దిన్ అని హెడ్డింగ్ పెట్టి, శబ్దార్థ్ అని హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించిన మీనింగ్స్ అన్ని రాసేసేయండి నోట్స్ లో. అందరూ నీట్ గా రాయాలి నోట్స్, సరేనా? ఓకే మ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు మీకు, ఓన్లీ మీనింగ్స్ మాత్రమే మీరు తెలుసుకోవాలి, సరేనా? ఓకే మ్యామ్. చల్ మేరే ఘోడే చేస్తాను, క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ పెడతాను. నెక్స్ట్ చూడండి, చల్ మేరే ఘోడే లెసన్ కూడా అయిపోయింది, దానికి సంబంధించిన మౌఖిక్ ఖేల్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రసోయి ఘర్ కూడా చదువుకున్నాం కదా. మరి రసోయి ఘర్ కి కూడా నేను నోట్స్ పెట్టాను. చల్ మేరే ఘోడే లెసన్ కి కూడా నోట్స్ పెట్టాను. ఇవన్నీ క్లాస్ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. దానికి అంతా సంబంధించిన నోట్స్ అంతా మీ దగ్గర ఉండాలి, సరేనా? మౌఖిక్ ఖేల్ కూడా అయిపోయింది కదా. చదువుకున్నాం. నెక్స్ట్ దోహే గురించి చదువుకున్నాం కదా. किसके दोहे है? यहाँ किसके दोहे दिए गए हैं? कबीरदास, तुलसीदास। कबीरदास के और तुलसीदास के दोहे यहाँ दिए गए हैं. और नेक्स्ट మనము ఇక్కడ మౌఖిక్ ఖేల్, ఎస్టర్డే క్లాస్ లో మనం మౌఖిక్ ఖేల్ గురించి కూడా చదువుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చదవాల్సిన లెసన్ आज की कक्षा में हम इस पाठ को पढ़ रहे हैं. आज की कक्षा में हम इस पाठ का नाम क्या है? देखिए, पाठ का नाम है साम चिंटियां. పాము మరియు చీమలు. సామ్ అంటే స్నేక్. ఏమంటారు మ్యామ్? ఏమమ్మా పాముని హిందీలో ఏమంటారు మ్యామ్? సాంప్ అంటారు. సాంప్ అంటే సాంప్కా, చీమని చీంటియా అంటారు. అక్కడ ఉంది చూడండి, హెడ్డింగ్ ఏ ఉంది చూడండి. सांप और चींटियां. सांप का अर्थ होता है स्नेक और चींटियां का अर्थ होता है चीमा. प्लूरल.
Hello, ma'am. Hello, ma'am. మా వినిపిస్తుంది కదమ్మా? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ఇంకా చూడండి అమ్మా, सांप और चींटियां। इस पाठ में एक चित्र दिया गया है और इस चित्र में क्या दिखाई दे रहा है? इस चित्र में एक सांप दिखाई दे रहा है और कुछ चींटियां दिखाई दे रहे हैं। చిత్రంలో మనకు ఒక స్నేక్ కనిపిస్తోంది, కొన్ని చీమలు కనిపిస్తూ ఉన్నాయి। यहाँ देखिए सांप क्या कर रहा है? सांप क्या कर रहा है? सांप जंगल में जा रहा है కదా। सांप ఏం చేస్తుందమ్మా అక్కడ? सांप जंगल में जा रहा है और चींटियां उस सांप को देख रहे हैं। అక్కడ చూడండి, చీమలు ఏం చేస్తున్నాయి? ఆ పాముని చూస్తూ ఉన్నాయి। చీమలు ఏం చేస్తున్నాయి? ఆ పాముని చూస్తూ ఉన్నాయి కదా। ఇంకా మనకు చిత్రంలో ఏం కనిపిస్తుంది? కనిపిస్తోంది కదా। चींटियां सांप को देख रहे हैं और आखिर चींटियां सांप के आसपीर लपट रहे हैं కదా। లాస్ట్ కి ఆ పామునంతా చీమలు చుట్టుముట్టి చంపేశాయి కదా। అది మనకు ఇక్కడ చిత్రిస్తుంది। चित्र में हमको एक सांप और चींटियां दिखाई दे रहे हैं और सांप और चींटियां के बीच कुछ संभाषण चला रहा है और फिर आखिर में और आखिर में स्क्रीन కనిపించడం లేదా? Yes, ma'am. కనిపించడం లేదు, ma'am. Yes, ma'am. Yes, ma'am. మీకు స్క్రీన్ కనిపించలేదా? No, ma'am. ఉండండమ్మా కొద్దిసేపు। మ్యామ్ మా బుక్స్ లో 13 పేజ్ నంబర్ లోనే ఉన్నా మ్యామ్। Yes, ma'am. కనిపించలేదంటమ్మా, స్క్రీన్ కనిపించలేదంట। ఉండండి, స్క్రీన్ చూపిస్తాను నేను। Yes, ma'am. కనిపిస్తుంది, ma'am. ఇప్పుడు కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? चित्र में हमको सांप और चींटियां दिखाई दे रहे हैं और चींटियां सांप से कुछ बात कर रहे हैं और आखिर में सांप को चींटियां लिपट कर सांप को मार डालते हैं కదా। ఇది మనకు కనిపిస్తోంది। ఇప్పుడు లెసన్ చూద్దాం। చూడండి, అక్కడ వాళ్ళ మనకు స్టోరీ ఏమి ఇచ్చారు? కహానీ। यहाँ कहानी देखिए, कहानी में क्या दिया गया है? कहानी में एक घमंडी सांप था। कहानी में इस प्रकार दिया गया है कि एक घमंडी सांप था। చూడండమ్మా, ఏమంటమ్మా? ఏక్ ఘమండి సాంప్ థా। ఒక ఘమండి, ఘమండి అంటే ప్రౌడ్నెస్ అన్నమాట। చాలా పొగరున్నటువంటి సాంప్, సాంప్ అంటే స్నేక్, స్నేక్ ఉండేదన్నమాట। చాలా గర్వంతో ఉన్నటువంటి, చాలా ప్రౌడ్ తో ఉన్నటువంటి ఒక పాము ఉండేది। वह चींटियों के बिल में घुसना चाहा। ఊరికే ఉండకుండా ఏం చేసిందంట? उस सांप ने चींटियों के बिल में, चींटियां అంటే చీమలు, చీమలు చీమలు చీమల పుట్లలోకి ఘుస్నా చాహా। ఘుస్నా చాహా అంటే దాంట్లోకి వెళ్ళాలని అనుకుందన్నమాట। ఇవహ్ చీంటియోं के बिल में घुसना चाहा। ఆ చీమలు పెట్టిన పుట్టలో లోపలికి దూరుకోవాలి, లోపలికి వెళ్ళాలి అని చూసిందన్నమాట। థర్డ్ లైన్ చూడండి, చీంటియో నే రోక్నే కి కోషిష్ కి। ఇంకా చీమలు ఏం చేశాయంట? రోక్నే కి కోషిష్ కి అంటే ఆ పాముని ఆపడానికి చాలా ట్రై చేశాయన్నమాట। పాముని ఆపడానికి, చీమ పుట్ట లోపలికి వెళ్ళకోకుండా ఆపడానికి చాలా ట్రై చేశాయి। सांप ने चींटियों पर हमला किया।
ఈ పాము ఏం చేసింది, నన్ను అడ్డుకుంటారా మీరు అని చెప్పి ఏం చేసిందంటమ్మా, దానిపైన అటాక్ చేసింది అనమాట. చీమల పైన పాము అటాక్ చేసింది. तभी चींटियों ने सांप को काट कर मार डाला. ఇలా అటాక్ చేస్తూనే చీమలన్నీ కలిసి ఏం చేశాయంట, పాము పైన అటాక్ చేసి దాన్ని దాడి చేసి చంపేశారు. इस तरह चींटियों ने बुद्धिमानी से शक्तिशाली शत्रु को मार डाला. ఈ విధంగా ఈ చీమలన్నీ ఏం చేశాయి, బుద్ధిమానిసే తమకున్న ఆలోచన జ్ఞానంతో, తెలివితో, బుద్ధిమానిసే అంటే తెలివితో, శక్తిశాలి చాలా బలమైనటువంటి శత్రువుని చంపేశాయి కదా. ఈ విధంగా ఇది మనకు ఒక స్టోరీ ఇచ్చారు. మరి ఈ స్టోరీలో మనకు ఏమి మోరల్ తెలుసు, ఈ స్టోరీ నుంచి మనకు చెప్పండి. ఈ స్టోరీ నుంచి మీకు ఏం మోరల్ తెలిసింది, మనం ఎలా ఉండాలి, ఎప్పుడు యూనిటీగా ఉండాలి కదా. యూనిటీ మన కోసమే మనకు శత్రువు మ్యామ్. మనమంతా ఎప్పుడు యూనిటీగా ఉండాలి. యూనిటీగా ఉంటే ఏమవుతుంది మ్యామ్, మన కోపం మన శత్రువు మ్యామ్. అవును, పెద్ద పామునైనా మనము, పెద్ద పాము కాదమ్మా, పెద్ద ఏదైనా మనకన్నా పెద్దగా ఏదున్నా కానీ మనం దాన్ని ఎదుర్కోగలము. అదే యూనిటీ లేకపోతే ఏమవుతుంది, ఒక చీమ ఉంటే ఏం చేసేది, పాము ఆ చీమను చంపేసి తన పని చేసుకుని ఇక్కడ చీమలన్నీ కలిసి చాలా ఆలోచించి ఆ పాముని అందరూ కలిసి చనిపోయాయి. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం మోరల్ తెలిసింది, మనం ఎప్పుడు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి కదా. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ కదా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అని దీని నుంచి మనకు ఏమి ఒక మోరల్ తెలిసిందనమాట. ఇప్పుడు దీంట్లో మనకు మీనింగ్స్ చూసుకోండి. ఏక్ అంటే అర్థం ఏమమ్మా, ఒకటి, వన్. ఘమండి, ఘమండి అంటే గ్రూప్ అంటే ప్రౌడ్నెస్, గర్వము. సాంప్ అంటే అంటే ఉండేది. వహ్ చీంటియోं के बिल में, వహ్ అంటే ఆ పాము, వహ్ అంటే ఆ పాము ఏం చేసిందంట, చీమల పుట్టలోకి చీమలు, చీమలు. और बिल का अर्थ क्या होता है, కట్టుకోవడం. బిల్ అంటే మామూలుగా మనము రంధ్రం అన్నమాట, ఒక హోల్, రంధ్రం. ఆ రంధ్రాన్ని మనము బిల్ అంటాము. కానీ ఇక్కడ మనం మీనింగ్ ఎలా చేసుకోవాలా, ఈ స్టోరీలో బిల్ అంటే చీమల పుట్టలాగా మనం అర్థం చేసుకోవాలా. ఘుస్నా అంటే దూరడానికి, వెళ్ళడానికి, దూరడానికి అనుకుంది, దూరాలని అనుకుంది అనమాట. చీంటియోనే రోక్నేకి కోషిష్కి, చీంటియా అంటే చీమలు, రోక్నా అంటే అర్థం ఏమమ్మా, రోక్నా అంటే స్టాప్ చేయడానికి, కోషిష్ అంటే చాలా ప్రయత్నం చేశాయి, ప్రయత్నం చేసింది. కోషిష్ కర్నా मैं हमारे कक्षा में पहली श्रेणी में आने के लिए बहुत कोशिश कर रही हूँ. ఇప్పుడు చెప్పండి, దీనికి మీనింగ్ చెప్పండి. मैं हमारे कक्षा में पहली श्रेणी में आने के लिए बहुत कोशिश कर रही हूँ. నేను हमारे कक्षा में అంటే మా క్లాస్ లో, పహలీ శ్రేణి మే అంటే ఫస్ట్ ర్యాంక్ రావడానికి చాలా ట్రై చేశాను. కోషిష్ కర్నా అంటే ట్రై చేయడం అన్నమాట. అర్థమైంది కదమ్మా, కోషిష్ కర్నా అంటే అర్థమేమి, ట్రై చేయడం, ప్రయత్నం చేయడము. నెక్స్ట్, सांप ने चींटियों पर हमला किया. हमला అంటే అటాక్ చేయడం, దాడి చేశాయన్నమాట. అటాక్ చేయడం, హమ్లా కర్నా అంటే దాడి చేయడం. ఇప్పుడు ఇక్కడ ఎవరిపైన దాడి చేశాయి, सांप ने चींटियों पर हमला किया.
పాము చీమల పైన దాడి చేసింది. सांप ने चींटियों पर हमला किया. सांप ने चींटियों पर हमला किया అంటే పాము చీమల పైన దాడి చేసింది. హమ్లా కర్నా అంటే అర్థం ఏమమ్మా? దాడి చేయడం. హమ్లా కర్నా అంటే అర్థం ఏమి? దాడి చేయడం. సభీ చీంటియోనే. ఇప్పుడు చూడండి ఇక్కడ మీనింగ్ చెప్పండి. సభీ చీంటియోనే. సభీ చీంటియోనే అంటే అర్థం ఏమి? సభీ చీంటియోనే. సభీ అంటే అన్ని చీమలు. సభీ అంటే అర్థం ఏమి? చీమలన్నీ కలిసి సాంపుకో కాట్కర్ మార్ డాలా. ఆ పాముని చుట్టుముట్టేసి కుట్టాయన్నమాట. చీమలన్నీ పోయి ఆ పాముని కాట్నా అంటే కుట్టడం. కాట్నా అంటే అర్థమేమమ్మా? కుట్టడం అన్నమాట. కాట్కర్ మార్ డాలా. इस तरह चींटियों ने बुद्धिमानी से. इस तरह అంటే ఈ విధంగా. इस तरह అంటే ఈ విధంగా ఆలోచించొచ్చు. చీంటియోనే బుద్ధిమాని సే. బుద్ధిమాని అంటే తెలివి, ఇంటెలిజెంట్ అన్నమాట. అంటే ఆలోచించి తెలివి గల చీమలు. मैं हमारी कक्षा में सभी बच्चों से बहुत बुद्धिमानी लड़की हूँ అంటే అర్థమేమి? నేను మా క్లాస్ లో అందరి పిల్లల కంటే చాలా తెలివైన పిల్లను అని అర్థం అన్నమాట. బుద్ధిమాని. బుద్ధిమాని కా అర్థ క్యా హోతా హై? ఇంటెలిజెంట్. చాలా తెలివైన వాళ్ళు అని. ఇప్పుడు శక్తిశాలి. ఇంకా నెక్స్ట్ వర్డ్ చూడండి, శక్తిశాలి. శక్తిశాలి అంటే అర్థం ఏమి? బలమైన వారు. బలమైన వారు. ఎవరిక్కడ? శత్రువుకో భీ మాటాలా. చాలా బలమైన శత్రువుని కూడా మనము అటాక్ చేసి చంపేయచ్చు అనమాట. ఎప్పుడు అది కుదురుతుంది? మనమంతా యూనిటీగా ఉన్నప్పుడు కదా. మనమంతా యూనిటీగా ఉన్నప్పుడు కదా, కలిసి ఉన్నప్పుడు. మీకు ఇక్కడ చూడండి అమ్మా, ఒక స్టిక్ ఇచ్చి దీన్ని విరగొట్టండి అంటే మీరు ఈజీగా విరగొడతారు కదా. కొన్ని బండల్ ఆఫ్ స్టిక్స్ అంటే కట్టెలన్నీ కట్టేసి, చాలా కట్టెలన్నీ ఒక కట్ట కట్టేసి ఇచ్చి ఒకేసారి విరగొట్టండి అంటే విరగొడతారా మీరు? ఎందుకు అంటే అక్కడ ఆ కట్టెలన్నీ ఎలా ఉన్నాయి? ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఎప్పుడైతే మనం అంతా ఒకరితో ఒకరు కలిసి మెలిసి యూనిటీగా ఉంటామో అప్పుడు మనల్ని శత్రువులందరూ చేయలేరు. అప్పుడు మనము సేఫ్ గా ఉంటాము అని అర్థం అన్నమాట. ఈ స్టోరీ నుంచి మనము అదే తెలుసుకున్నాము. సరే, ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకున్నాము ఇప్పుడు ఇంకొకసారి చూడండి. एक सांप था और सांप बहुत घमंडी सांप था और एक दिन उस सांप ने चींटियों के बिल में घुसना चाहता था. चींटियों ने उस सांप को रोकने के लिए बहुत कोशिश की. सांप ने चींटियों पर हमला किया, लेकिन चींटियों सभी मिलकर एक ही तरफ में रहने से उस चींटियों ने सांप को काटकर मार डाला. इसी तरह चींटियों ने बुद्धिमानी से अपने पास आने वाले शत्रु को भी मार डाला. औना कादा. इस कहानी से हम क्या सीख रहे हैं? इस कहानी से हम सीख रहे हैं कि हम सब मिलजुल कर रहना चाहिए कदा. हम मिलजुल कर रहना चाहिए. हम सब एक ही पद पर चलना चाहिए. इस कहानी से यही सीख हम सीखना चाहते थे. అవునా కాదా? yes ma'am. అర్థమైందమ్మా ఇది మీకు? yes ma'am. सांप का अर्थ क्या होता है? सांप का अर्थ क्या होता है? सांप का अर्थ बताइए. మ్యామ్ ఇవి వాట్సాప్ లో పోస్ట్ చేశారా? నేను చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను క్వశ్చన్ వేస్తున్నాను, ఆన్సర్ చెప్పండి. सांप का अर्थ बताओ. सांप అంటే ఏమి? పాము. స్నేక్. सांप మీన్స్ స్నేక్. ఇప్పుడు మీనింగ్ చూడండి అమ్మా, శబ్దార్థ చూడండి. सांप और चिंटियालो మీనింగ్ చూడండి. एक का अर्थ क्या होता है? ఒకటి. दो का अर्थ क्या होता है? दो.
तीन तीन 10 అంత తొందరగా చెప్పేసి ఎట్లమ్మా 10 అని ఫస్ట్ నుంచి నిదానంగా చెప్పుకుంటూ రావాలి. ఏక్ అంటే 1 2 అయిపోయిందా? ఇప్పుడు వినండి, మీకు అందరికి హిందీ నెంబర్స్ కనీసం 50 వరకు రావాలి. అందరికి 10 వరకు వచ్చు కదా? 10 వరకు వచ్చు 100 వరకు వచ్చండి ఒక అమ్మాయికి. స్టార్ట్ అంటే ఏంటమ్మా? సరే, ఒక అమ్మాయికి 100 వరకు వచ్చంట. చూడండి, స్టార్ట్ అంటే చెప్పమ్మా ఎంత? స్టార్ట్ అంటే అక్కడక్కడ మిస్టేక్స్ అవుతాయా? పోనీలే ఇంకా బాగా చదువుకోవు. మరి స్టార్ట్ అంటే 60. స్టార్ట్ అంటే 60. 75 అంటే ఎంత? 75 అంటే 75. 80 అంటే 80. 90 అంటే 90. 99 అంటే 99 అంటే 99. స్టవ్ అంటే ఎంత? స్టవ్ అంటే 100. 50 అంటే మ్యామ్ ఇవి నేర్చుకోవాలా మ్యామ్? ఏదమ్మా? నంబర్సా? నంబర్స్ మరి నేర్చుకుందురులేండి. ఇప్పుడు క్లాస్ వినండి, నేను చెప్తున్నది వినండి. 50 అంటే 50 అంటే 50. 50 అంటే ఎంతమ్మా? 50. సెకండ్ దానికి అర్థం చూడండి. ఘమండి అంటే ఏమి? ప్రౌడ్ అన్నమాట. ఎవరు ఇక్కడ ఘమండి? ఇప్పుడు మీరు నేర్చుకున్న కహానీలో ఘమండి ఎవరు? ఘమండి థా. सांप means snake. చింటియా అంటే ants. చింటియా అంటే అర్థం ఏమమ్మా? ants. బిల్ అంటే ఏమమ్మా? హోల్. బిల్ అంటే హోల్. కోషిష్ కర్నా అంటే ట్రై చేయడం అన్నమాట. హమ్లా చూడండమ్మా, 7th చూడండి. 7th హమ్లా. హమ్లా అంటే ఏమి? అటాక్ చేయడం. బుద్ధిమాని అంటే ఇంటెలిజెన్స్. బుద్ధిమాని అంటే అర్థమేమి? ఇంటెలిజెన్స్. శత్రు అంటే అర్థమేమి? ఎనిమి. శత్రు ఎవరు? శక్తిశాలి. శక్తిశాలి అంటే బలవంతమైన వ్యక్తి. బలమైన వ్యక్తి ఎవరు ఇక్కడ? ఎనర్జెటిక్ పర్సన్. స్నేక్ మనకి ఇక్కడ ఏమంటమ్మా? ఎనర్జెటిక్ పర్సన్ అన్నమాట. పాము అంటే చాలా బలమైన పాముని కూడా చిన్న చీమలన్నీ బాగా కలిసి ఉండడం వల్ల అవి పెద్ద పాముని కూడా చంపేశాయి. అందుకోసమే మనం కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. మహాబలం. సరేమ్మా, ఇప్పుడు మీకు ఈ స్టోరీ అర్థమైంది కదా? స్టోరీ అర్థమైంది. ఇప్పుడు నేను మీకు ఒకటి మౌఖిక్ ఖేల్లో ఫస్ట్ నుంచి మనం ఏ క్వశ్చన్స్ అడిగి ఉన్నామో ఆ మౌఖిక్ ఖేల్ గురించి మనము తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మౌఖిక్ ఖేల్లో మనం ఏం చేసాము ఇక్కడ చూడండమ్మా. సన్నద్ధత పార్ట్ గురించి చదువుకున్నాము. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక మౌఖిక్ ఖేల్ వచ్చింది. मौखिक खेल మనం ఎలా ఆడాలి? कैसे हम मौखिक खेल खेलना चाहिए? मौखिक खेल खेलने के लिए छात्र पहले गोलाकार में बैठना चाहिए और एक छात्र उसके बारे में बताकर और दूसरे छात्र को उसी के बारे में पता चलाने के लिए एक प्रश्न पूछता है और उस बगल वाला छात्र भी उसके बारे में बोलकर और दूसरे छात्र को प्रश्न पूछता है. ఈ విధంగా మనము మౌఖిక్ ఖేల్ ఆడాలని చెప్పాము కదా. మౌఖిక్ ఖేల్ ఎలా ఆడాలో మనకందరికీ తెలుసు కదా.
సరే మౌఖిक खेल లో మనము ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నామో చూద్దాం. पहला प्रश्न क्या होता है? स्क्रीन पर देखिए. आपका नाम क्या है? मेरा नाम సతీష్ है అని ఒక అబ్బాయి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఇంట్రడ్యూస్ చేసుకొని ఏం చేశాడు, పక్క ఉన్న అబ్బాయిని అడిగాడు అన్నమాట. అప్కా నామ్ క్యా హై, అప్కా నామ్ క్యా హై అంటే మీ పేరేమి అంటే, ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, తన పేరు చెప్పేస్తాడు ఆన్సర్. తన పేరు ఏమై ఉంటుంది, మేరా నామ్ సురేష్ హై, మేరా నామ్ రాజు హై, ఏదో ఒక పేరు చెప్పేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఆ అబ్బాయి కూడా మళ్ళీ పక్క వానికి క్వశ్చన్ వేయాలి కదా, అందుకోసమే ఇప్పుడు ఆ అబ్బాయి ఏం క్వశ్చన్ వేస్తాడు, మేరే పితాజీ కా నామ్ రాజేష్ హై అని తన పితాజీ గురించి చెప్పుకొని, आपके पिताजी का नाम क्या है అని నెక్స్ట్ పక్క అబ్బాయికి క్వశ్చన్ వేస్తాడనమాట. చూడండి మౌఖిక ఖేల్ ఆడుతున్నారు ఆ పిల్లలు అక్కడ కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న ఏం పని చేస్తున్నాడో లేకపోతే వాళ్ళ నాన్న పేరు ఏదో చెప్పేసి మేరీ మాతాజీ కా నామ్ సరళా హై అని తను చెప్పి పక్కన వాళ్ళని మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు. చూడండి ఏం క్వశ్చన్ వేస్తున్నాడు, आपके माताजी का नाम क्या है? आपकी माताजी का नाम क्या है అని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు అనమాట. ఇలా ఏం చేస్తున్నాము, ఒకరి గురించి చెప్పుకొని మా గురించి మేం చెప్పుకొని తర్వాత వాళ్ళ గురించి అడగడానికి మనం హిందీలో ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ ఉన్నాము. మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, మౌఖిక ఖేల్లో మీరేం అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ కి మీనింగ్ తెలుసుకోవాలి. హిందీలో క్వశ్చన్ కి మీనింగ్ తెలుసుకుంటే చాలు. మేరా నామ్ సతీష్ హై, నా పేరు సతీష్. आपका नाम क्या है, మీ పేరు ఏమి, मेरे पिताजी का नाम राजेश है, మా నాన్నగారి పేరు రాజేష్. आपके पिताजी का नाम क्या है, మీ నాన్నగారి పేరు ఏం పేరు, मेरी माताजी का नाम सरला है और आपकी माताजी का नाम क्या है అని ఈ విధంగా మౌఖిక ఖేల్లో మనము క్వశ్చన్ ఆన్సర్స్ ని డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మౌఖిక ఖేల్ ఇక్కడ ఈ మౌఖిక ఖేల్లో చూడండి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 గర్ల్స్ 2 బాయ్స్ నిలబడ్డారు కదా, 2 గర్ల్స్ 2 బాయ్స్. అక్కడ ఒక అమ్మాయి చూడండి, మై లడ్కీ హూ. ఇప్పుడు చూడండి అమ్మా, మై లడ్కీ హూ అమ్మాయి ఏం చెప్తుందమ్మా, మై లడ్కీ హూ అనింది. ఇప్పుడు పక్కన అమ్మాయి కడుగుతుంది, తుమ్ కౌన్ హో, తుమ్ కౌన్ హో అంటే అర్థమేమి, నువ్వు ఎవరు. ఆ అమ్మాయి ఇప్పుడు ఆన్సర్ ఏమిస్తుంది చెప్పండి, उस लड़की ने किस प्रकार जवाब देते हैं, क्वेश्चन अड़गदू, मैं भी लड़की हूँ అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆమె గురించి ఇంకొకటి చెప్తుంది చూడండి, మేరా గావ్ కదిరి హై అని ఆ అమ్మాయి చెప్తోంది. సెకండ్ గర్ల్ ఏం చెప్తుంది, मेरा गांव कदरी है, तुम्हारा गांव का नाम क्या है, तुम्हारे गांव का नाम क्या है, मेरी పేరు ఏం పేరు, मेरे गांव रायदुर्ग है. मेरा गांव मेरे गांव చెప్పకూడదు, मेरा गांव సింగులర్ కాబట్టి मेरा गांव రాయదుర్గ్ है అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ చూడండి, మేరే దాదాజీ కావ్లీ మే రహతే హై అని ఒక అబ్బాయి చెప్పాడు. ఇంకా పక్క చూడండి, ఆప్కే దాదాజీ కహా రహతే హై, మీ తాతగారు ఎక్కడుంటారు అని అడుగుతున్నాడు. మై ఇక్కడ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, క్వశ్చన్స్ కి మీనింగ్ తెలుసుకోండి. మై లడ్కీ హూ, నేను గర్ల్, ఐఎమ్ ఏ గర్ల్ అనమాట, ఐఎమ్ ఏ గర్ల్. కౌన్ హో, మీరు ఎవరు, నీవు ఎవరు, లేకపోతే తుమ్ అనేది నీవుగా సంబోధిస్తాము, మీరుగా కూడా సంబోధిస్తాము. నీవు అని అనొచ్చు, మీరు అని కూడా అనొచ్చు. సింగులర్ ఇక్కడ తుమ్ లో మనకి ఏమవుతుందంటే, తుమ్ అన్నప్పుడు మీకన్నా చిన్నవాళ్ళు గురించి మీరు మాట్లాడేటప్పుడు నీవు అని అర్థం వస్తుంది. అదే మీకన్నా పెద్దవాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు మీరు అని అర్థం వస్తుంది అనమాట. తుమ్ అని మాట్లాడేటప్పుడు తుమ్ అనేది అక్కడ కామన్, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. ఇంకా నెక్స్ట్, తుమ్హారే గావ్ కా నామ్ క్యా హై, మీ ఊరి పేరు ఏం పేరు, మేరే గావ్ కా నామ్
है మా ఊరి పేరు కదిరి मेरे दादाजी కావలి में रहते हैं మా తాతగారు కావలిలో నివసిస్తూ ఉంటారు आपके दादाजी कहाँ रहते हैं మీ తాతగారు ఎక్కడ నివసిస్తారు అని మౌఖిక్ ఖేల్ ఆడాము కదా ఇప్పుడు థర్డ్ మౌఖిక్ ఖేల్ చూద్దాం థర్డ్ మౌఖిక్ ఖేల్ అయితే మనకి ఇక్కడ ఉంది చూడండి అమ్మా 3 అయిపోయాయి మనకు మౌఖిక్ ఖేల్లో మూడోది ఇదే చూడండి ఇక్కడ ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి मेरे पिताजी అధ్యాపక్ है ఇక్కడ ముగ్గురు పిల్లలు నిలబడ్డారు మౌఖిక్ ఖేల్ ఆడడానికి मेरे पिताजी ఏమంటాం ఇక్కడ मेरे पिताजी अध्यापक है Good evening, ma'am. I am just my work is also completed, ma'am. Good evening, ma'am. I am just अध्यापक है completed, ma'am. చూడండి అమ్మా ఇక్కడ मेरे पिताजी अध्यापक है అంటే అర్థం ఏమి మా నాన్నగారు టీచరు ఉపాధ్యాయుడు అని అర్థం आपके पिताजी क्या काम करते हैं అంటే అర్థం ఏమి आपके पिताजी क्या काम करते हैं మీ నాన్నగారు ఏం పని చేస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్ आपके पिताजी क्या काम करते हैं మా నాన్నగారు టైలర్ मेरे पिताजी दर्जी है అని చెప్పాలి టైలర్ అంటే దర్జీ అంటారు ఇంకొకరు చెప్పండి ఎవరన్నా आपके पिताजी क्या काम करते हैं मेरे पिताजी डॉक्टर है मेरे पिताजी डॉक्टर है ఇంకా నెక్స్ట్ ఎవరైనా చెప్పండి आपके पिताजी क्या काम करते हैं मेरे पिताजी రైతుని హిందీలో కిసాన్ అంటారు मेरे पिताजी किसान है मेरे पिताजी किसान है मेरे पिताजी का नाम చెప్పకూడదు मेरे पिताजी किसान है అని చెప్పాలి చాలు ఇంకా ఒకరు ఎవరైనా చెప్పండి आपके पिताजी क्या काम करते हैं मेरे पिताजी फोटोग्राफर मेरे पिताजी फोटो खींचते हैं फोटोग्राफर కదా फोटो खींचने का काम करते हैं फोटो खींचने का काम करते हैं అని చెప్పొచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడమ్మా मेरे चाचाजी किसान है అన్నారు ఇక్కడ చూడండి मेरे चाचाजी किसान है आपके चाचाजी क्या करते हैं चाचाजी का अर्थ क्या होता है मेरे चाचा किसान है मेरे चाचाजी किसान है ఇంకొకరు చెప్పండి ఆన్సర్ आपके चाचाजी क्या करते हैं मेरे चाचाजी ఇంకొకరు చెప్పండి ఎవరైనా ఆన్సర్ मेरे चाचाजी डॉक्टर है मेरे चाचाजी पुलिस है मेरे चाचाजी अध्यापक है ఇలా ఏవైనా చెప్పొచ్చు అన్నమాట మనం కదా చాచాజీ అంటే ఎవరు ఎవరు చాచాజీ అంటే దాదాజీ కాదమ్మా చాచాజీ అంటే చిన్నాన్న బాబాయ్ అన్నమాట చిన్నాన్న తాతగారు కాదమ్మా మీ నాన్నకి తమ్ముడు అవుతాడు మీ నాన్నకి తమ్ముడిని మీరేమని పిలుస్తారు చిన్నాన్న అంటారు బాబాయ్ అంటారు దాన్నే మనం చాచాజీ అని అంటాం మరి చాచాజీ का वचन चाची जी होता है చాచాజీ చాచీజీ అంటే ఎవరు ఇక్కడ పిన్నమ్మ అన్నమాట మీ చిన్నాన్న భార్యని చాచీజీ అని అంటాము మౌసీజీ అంటే ఎవరు మౌసీజీ అంటే అత్తగారు అత్త అన్నమాట మీ నాన్న వాళ్ళ అక్కని మీరు ఏమని పిలుస్తారు అత్తని మీరు హిందీలో ఏమని పిలుస్తారు మౌసీజీ అత్తని హిందీలో ఏమన్నారు మౌసీజీ అంటారు అత్తని హిందీలో ఏమంటారమ్మా మౌసీజీ ఇంకా నెక్స్ట్ దాదాజీ తాతగారు దాదీజీ అవ్వగారు నెక్స్ట్ మనకు ఇంకా ఏమున్నాయి రిలేషన్స్ భాయి అంటే తమ్ముడు లేకపోతే అన్న బహన్ అంటే అక్క లేకపోతే చెల్లెలు లేకపోతే దీదీ दीदी मेरी दीदी मुझे बहुत पसंद है दीदी అంటే అర్థం ఏమి అక్క मेरी दीदी का नाम क्या है
तुम्हारे दीदी का नाम क्या है? మీరు చెప్పండి ఆన్సర్. तुम्हारे दीदी का नाम क्या है? ఎవరో ఒకరు వాళ్ళ అక్క పేరు చెప్పండి. मैम सरिता मेरी दीदी, मेरे दीदी का नाम सरिता లతా, సరిత, ఇలా ఏమైనా చెప్పొచ్చు. సరిత హై, లతా హై అని చెప్పొచ్చు. पुष्पा है आपके भाई का नाम क्या है? मेरा आपके है भाई का नाम. మీరు మొత్తం క్వశ్చన్ కా మొత్తం సెంటెన్స్ తో హిందీ ఆన్సర్ చెప్పాలి. आपके भाई का नाम क्या है? मेरे भाई का नाम, ఇంకా మీరు నేమ్ చెప్పండి. गोवर्धन है గోవర్ధన్ హై. మేరే భాయి కా నామ్ గోవర్ధన్ హై అని చెప్పాలి. సరేనా? ओके मैम आपके माताजी का नाम क्या है? आपके माताजी का नाम क्या है? लक्ष्मी है ఎలా చెప్పాలి? పూర్తి సెంటెన్స్ చెప్పాలి. माता जी పూర్తి సెంటెన్స్. का मेरे माताजी का नाम माता जी का लक्ष्मी है